పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మాట ఉంటుంది. ఏమనంటే, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమే లోబడి ఉండి అంటారు. అక్కడ రోమిలికి రాసిన పత్రికలో అధికారులకు లోబడి ఉండండి అని మాట ఉంది. అంటే మన పైన అధికారులకు, ప్రతి అధికారికి లోబడి ఉండండి అని ఒక మాట ఉంది. అదే వాక్యాన్ని ఇక్కడ మరింత విశదీకరిస్తూ పేతురు గారు ఏమంటున్నారంటే 2వ అధ్యాయం 13వ వచనంలో, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండండి అన్నారు. మళ్ళీ వాక్యం అచ్చడ కొంత ఇచ్చడ కొంత ఉంటుంది కనుక అధికారులకు లోబడి ఉండమన్నారు. ఖచ్చితంగా ఉండాలి, గౌరవించాలి. కానీ అది ప్రభు నిమిత్తమై, మరలా అది ప్రభువుకి వ్యతిరేకమైతే, మరలా అది ప్రభు నియమానికి సరిపోకపోతే ఆ అధికారి గారికి కూడా మనము చెప్పవచ్చు, అయ్యా ఇది ప్రభు నియమం కాదు కాబట్టి నేను చేయలేను అని చెప్పవచ్చు. ఎందుకు? ప్రభు నిమిత్తము అన్నారు ఇక్కడ. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమే లోబడి ఉండండి అన్నారు. ఇది బాగా గమనించాలి. అధికారులకు లోబడి ఉండమన్నారు కదా అని చెప్పి ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఏదైనా చేయాల్సి వస్తే మరి ఈ వాక్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాక్యం అచ్చట కొంత ఇచ్చట కొంత ఉన్న ఆ యొక్క స్థితిని బేరేజ్ వేసుకొని ఏం చెప్పారో అక్కడ అధికారులకు లోబడి ఉండాలి. అది దేవుని నిమిత్తం అయితే ఖచ్చితంగా దేవుని ఆలోచన జరిగిస్తున్నారు వాళ్ళైతే ఖచ్చితంగా లోబడి ఉండండి. లేదు వ్యతిరేకమైతే కనుక ఖచ్చితంగా ఇది మా ప్రభు నిమిత్తము మేము చేయకూడని పని అయ్యా అని చెప్పి వినయంగా సాత్వికంతో వారికి చెప్పగలిగిన స్థితి కూడా మనకు ఉండాలని లేఖనం తెలియజేస్తుంది. గమనించ